నాకంటే 200 రూపాయలు తక్కువ చేద్దాం మా భూమి గారికి. వాడు రోజు 4 కూరలు 4 స్వీట్లు 4 పచ్చలతో తింటాడు. నువ్వు పంచపక్షాలు తింటున్నావని జానకిని నానా మాట్లాడినానే. నువ్వు చేస్తున్న భోజనం ఇదే. నిజం తెలుసుకోకుండా జానకిని ఎంతో బాధ పెట్టాను. నేను వస్తా గోవింద. రేపు పొద్దున తప్పకుండా తీసుకొస్తా కదా. నువ్వు కూర్చో. రాములు ఊరగా తీసురా. అదో పక్కన సదండ్రా. ఏరా ఇల్లేమన్నా మారుతున్నావా? లేదురా. మరి సామాన్ అంతా తీసుకెళ్తున్నారేమిటి? చెప్పడానికి సిగ్గుగా ఉంది. మా ఆవిడ నెలకో సామాన్ కొంటుందని మురిసిపోయాను, కానీ ఎలా కొంటుందని ఒక్కసారైనా ఆలోచించలేదు. ఇప్పుడు ఏమైంది? సుభద్ర ఇవన్నీ వాయిదా పద్ధతి మీద కొందట. కొంటే ఏమిటి? వాయిదాలు కట్టాలిగా. కట్టలేకపోయేసరికి తీసుకెళ్తున్నారు. అలాగా? అవునన్నయ్య. ఆనందంగా గడపాలని గొప్పలకు పోయి తాహతుకు మించిన అప్పు చేశాను. ఆ అప్పు తీర్చలేకపోయాను. వాళ్ళు నోటీసు పంపారు. నేనెంతో ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. ఇప్పుడు వాళ్ళు సామాన్లు తీసుకెళ్తున్నారు. అవును, అప్పు చేసి భర్తకు పరమాన్నం పెట్టే భార్య కన్నా ఉన్నంతలో ప్రేమగా చారున్నం పెట్టే భార్య ఎంతో ఉత్తమరాలురా. జానకి, నేను క్షమించమని అడిగే అర్హత లేదు నాకు. రంగు కాగితాలు చుట్టుకున్న మనుషులను చూసి ఆ హంగు నీకు లేనందుకు తిట్టిపోశాను, అవమానించాను. నీకు నా మొహం చూపించలేదు జానకి, చూపించలేదు. జానకి, నీ కళ్ళలోకి చూసే ధైర్యం లేదు నాకు. భార్యను గౌరవించలేని మనిషి కాదు, చీడ పురుగు. ఆ పురుగు మట్టిలో కలిసిపోవాల్సిందే. ఏం లేదు, నువ్వు ఇంటికి. నువ్వు కూడా రా నాన్న. నేను నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? అది నాకే తెలియదు. చెప్పేది నీకు కాదు, పోయింటి పోరా. వచ్చావా అమ్మా? రా. నీలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం కోసమే ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏమండి, నీ దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు అన్నారు. ఏరండి వాళ్ళంతా? చూపిస్తాను. నువ్వు పనికి ఒప్పుకుంటే అందరినీ చూపిస్తాను. నీకు నెలకి 1500 జీతం ఇస్తాను. 1500? అవునమ్మా. పొద్దున్న 10ంటికి వచ్చి సాయంత్రం 6ంటికి వెళ్ళిపోవచ్చు. ఎంబ్రాయిడరీ పని చేస్తే అంత జీతం ఇస్తారా? చెయ్యాల్సింది ఎంబ్రాయిడరీ పని కాదు, ఎంటర్టైన్మెంట్ పని. అంటే ఏమీ తెలియని దానిలా ఉన్నావే నువ్వు. ఈ ఇంటికి చాలా మంది మగవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ మనవాళ్ళు. వాళ్ళు ఇష్టపడేలా నడుచుకున్నావంటే చాలు. అంటే అంటే ఇది అదే అనుకోవడానికి బాగుండదు, కానీ అవసరంలో ఆదుకోవడానికి బాగా ఉపయోగిస్తుంది. ఎందరో ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదిస్తుంటారు. చూపిస్తాను. ఉషా, రాణి, లలిత, గిరిజ, రండమ్మా. ఈ అమ్మాయి తండ్రి బాగా స్థితిమంతుడు. పాపం చితికిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లే ఇల్లు నిర్వహిస్తుంది. నన్ను వీడలా వ్యభిచారంలోకి దించాలని చూస్తావా? తిండి లేకపోతే కడుపులో కాళ్ళు పెట్టుకునైనా పడుకుంటాను, కానీ ఇలా పడుపు విడిచి మాత్రం చేయను. వస్తానా? అలాగే. విన్నారా? ఒక ఆడది నెలకి 1500 రూపాయలు సంపాదిస్తూ టీవీ, ఫ్రిడ్జ్, గాడ్రేజ్, డైమండ్ నెక్లెస్ అన్ని కొనుక్కుంది. మీది ఒక సంపాదనే. మీనాక్షి, నువ్వు ఈ విధంగా సంపాదిస్తున్నావా? మీనాక్షి, ఈ అమ్మాయి నీకు తెలుసా? కాస్త నువ్వైనా నచ్చ చెప్పమ్మా. పదండిరా, పదండి. నిన్ను ఆదర్శంగా పెట్టుకుని నేనెంతో నష్టపోయాను. నా భర్తను నేను నిందించాను. ఆడది తన కాళ్ళ మీద తను నిలబడగలదని చాటి చెప్పే జాతిరత్నం అనుకున్నానే, కానీ చిచి, ఇలాంటి దాన్ని అనుకోలేదు. ఇలా అవ్వాల్సి వస్తుందని నేను అనుకోలేదు.
కాలేజీలో చదివే రోజుల్లోనే నేను వ్యక్తికి మనసిచ్చాను. ఇచ్చిన మనిషిని కాక మనసిచ్చిన మనిషిని సొంతం చేసుకున్నారాయన. మా పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయనతో కలిసి రైలు ఎక్కాను. ఈ ఊరు చేరాను. ఆయన ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించారు. రోజులు జరుగుతున్న కొద్దీ నా ఒంటి మీద నగలు కరిగిపోయాయి. కట్టు బట్టలు తప్ప పెట్లో బట్టలు కూడా అమ్ముకునే దశకు చేరుకున్నాం. నన్ను ఆ స్థితిలో చూడలేక ఆయన ఉరేసుకోపోయారు. అడ్డుకున్నాను. ఆయన్ని నేను బ్రతికిస్తానని నచ్చ చెప్పారు. ఉద్యోగాల కోసం వెతికాను. ఎక్కడా దొరకలేదు. నిండుగా గుడ్డ కప్పుకున్న ఆడదానికి ఈ లోకం సానుభూతి చూపిస్తుందే తప్ప సహాయం చేయదని తెలుసుకున్నాను. బ్రతకడం కోసం బట్ట విచ్చాను. నా భర్తను బ్రతికించుకోవడం కోసం సిగ్గు విచ్చాను. అప్పటి నుంచి ఇలాగే బ్రతుకుతున్నాను. ఆడది బ్రతకడానికి ఇది తప్ప మరో మార్గం లేదనే దశకి చేరుకోలేదు మన దేశం. బట్ట విప్పితేనే తప్ప ముద్ద మింగలేదనే స్థితికి దిగజారలేదు ఈ దేశపు ఆడది. అయ్యో, నీ ఇంట్లో ఉన్న వెండి గిన్నెలు చూసి నా ఇంట్లో ఉన్నవి అల్యూమినియం గిన్నెలని చేదరించుకున్నానే. నా ఇంట్లో ఉన్న పూచిక పుల్ల కూడా ఆయన ఒళ్ళొంచి కష్టపడి సంపాదించినవి. కానీ నీ ఇంట్లో ఉన్న మణిమాణిక్యాలు నువ్వు ఒళ్ళమ్ముకుని సిగ్గు విడిచి సంపాదించినవని ఇప్పుడు తెలుసుకున్నాను. చిచి, ఆయన్ని నీతో పోల్చాను. అది అది నా దౌర్భాగ్యం, నా అవివేకం. నా మూర్ఖత్వాన్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడి వేడుకోవాలి. నా కన్నీటితో ఆయన కాళ్ళు కడగాలి. ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో. ఆ భగవంతుడు ఆడదానికి అందాన్ని వరంగా ఇచ్చింది అమ్ముకోవడానికి కాదు, అమ్మవు కావడానికి, జనాలిగా కావడానికి కాదు, ఇల్లాలిగా బ్రతకడానికి. 10 మంది అవహేళన చేసేలా బ్రతుకు, ఒక్కరైనా అభిమానించేలా బ్రతుకు. చిచి, నేను కూడా మీనాక్షిలో ఒళ్ళుముకుని డబ్బు సంపాదిస్తున్నాను అనుకున్నారేమో. ఆయనకు ఆలోచన రాకుండా చూడు తండ్రి. యాండి, 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 అమ్మా, అమ్మా, లక్ష్మి, గోపి, నాన్నగారు ఎక్కడ? ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి అని అడిగితే తనకే తెలియదు అన్నాడు.